అతడి ఇల్లే ఒక మినీ బ్యాంకును తలపించింది. బెడ్రూమ్ కబోర్డులో కోటిన్నరకు పైగా నగదు, కేజీల కొద్ది బంగారం చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. వారం రోజుల కిందటే R&B అధికారి 100 కోట్ల సామ్రాజ్యం బట్టబయలైంది. అసలు తెలంగాణలో ఏ శాఖను కదిలించినా అవినీతి నోట్ల కట్టలు, అనంత పద్మనాభ స్వామి నిధుల కంటే ఎక్కువే బయటపడుతున్నాయా? లెట్స్ వాచ్. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇల్లు చూస్తే సాధారణ అధికారి నివాసంలా ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే అక్రమార్జనతో నిర్మించిన కుబేరుడి సామ్రాజ్యం కనిపిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. నరహరి ఇంట్లోనే 1,54 లక్షల రూపాయల నోట్ల కట్టలు, 1 కిలో బంగారం గుట్టలుగా దొరికాయి. మరో ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 బ్యాంకు లాకర్ల రహస్యం ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సర్వే రికార్డులను తారుమారు చేస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యంత ఖరీదైన ఫ్లాట్లను నరహరి వెనకేసుకున్నాడు. ప్రభుత్వ విలువ ప్రకారమే ఈ ఆస్తులు 5 కోట్లు ఉంటే మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లు దాటుతుందని ఏసీబీ అధికారులు తేల్చారు. నరహరి కంటే ముందే మరో పెద్ద తలకాయ ఏసీబీకి దొరికిపోయింది. సరిగ్గా వారం రోజుల కిందట R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో జరిగిన సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. హైదరాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయాలు కలిపి మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో విరుచుకుపడింది. మోహన్ నాయక్ స్వగ్రామమైన కులాస్పూర్ తండా నుంచి మాదాపూర్ విల్లా వరకు దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిర్మిస్తున్న సంస్కృతి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విలాసవంతమైన విల్లాతో పాటు కొంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి లాంటి ప్రైమ్ ఏరియాల్లో భూముల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ లంచాల ఈఎన్సీని ఇప్పటికే ఏసీబీ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. తెలంగాణలో ఏసీబీ ఫోకస్ పెంచిన ప్రతిసారి ప్రభుత్వ అధికారుల అక్రమ సామ్రాజ్యాల డొంక కదులుతూనే ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వేటతో మొదలైన ఈ సిరీస్ జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్, మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్, నేడు సుంకరి నరహరి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ అవినీతి తిమింగలాలు కేవలం నగదు, బంగారానికి పరిమితం కాకుండా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. జీతం కంటే లంచాల మీదే ఎక్కువ మక్కువ పెంచుకున్న ఈ అధికారుల బినామీ నెట్వర్క్లపై ఏసీబీ ఇప్పుడు గురిపెట్టింది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది పెద్దల గుట్టు రట్టవుతుందో చూడాలి.